హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు పూర్ణాలు చేద్దాం అనుకుంటున్నానండి. గోధుమ పిండితో పూర్ణాలు, పచ్చి కొబ్బరి వేసి. పచ్చి కొబ్బరి, గోధుమ పిండి, పచ్చెనపప్పు బాయిల్ చేశానండి, హాఫ్ బాయిల్ చేశాను, ఎలాచి, బెల్లం. 1 కప్పు బెల్లం వేస్తున్నానండి. కొంచెం వాటర్ వేస్తున్నాను కరగాలని. ఇది కొంచెం కరిగే లోపల గోధుమ పిండి వాటర్ పోసి కొంచెం కలబెట్టుకుంటామండి. గోధుమ పిండిలో కొంచెం చిటికెడు ఉప్పు, కొంచెం వంట షాడో కూడా వేస్తున్నానండి. మొత్తం ఒకసారి కలబెట్టుకుంటాము. కొంచెం వాటర్ పోసుకుంటాము. అంతా ఒకసారి వాటర్ వేసి కలబెట్టుకున్నానండి. ఇది అచ్చంగా గోధుమ పిండి కాదండి, జొన్నలు, సజ్జలు, రాగులు అన్నీ కలిపి గిన్నెగా పట్టించిన పిండి అండి. ఈ శనగపప్పు కూడా ఒకసారి మిక్సీకి పడుతున్నానండి. దాంట్లోనే ఎలాచీ కూడా వేసాను, ఒకసారి గ్రైండ్ చేద్దామని మిక్సీకి పట్టేసానండి. బెల్లం ఉడకతా ఉందండి. ఇంకొంచెం లేత పాకం వచ్చినంత వరకు. పాకానికి వచ్చేసిందండి. ఇప్పుడు పాకంలో ఈ శనగపప్పు కూడా దీంట్లో వేసేసుకోవాలి, మిక్సీకి పట్టించింది. అట్లాగే పచ్చి కొబ్బరి కూడా వేసేస్తున్నానండి. దాంట్లోనే ఎలాచీ వేసి మిక్సీకి పట్టున్నానండి. అంతా కలబెట్టానండి. ఇద్దండి, అంతా కలబెట్టాను. ఇంకొంచెం ఉడకనియాలి. ఇంకాసేపు ఉడకనిస్తే తర్వాత ఉండలు కట్టి పక్కకు పెట్టుకోవచ్చు. పూర్ణం రెడీ అయిందండి. ఇది కొంచెం చల్లారితే కొంచెం బాల్స్ లాగా కట్టుకోవచ్చు. తర్వాత గోధుమ పిండిలో ముంచుకొని నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు నూనె పెట్టేసుకుందాము. నూనె పెట్టేసానండి. కొంచెం వేడెక్కినాక అప్పుడు పూర్ణం వేసేసుకోవచ్చు. అన్ని బాల్స్ లాగా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో వేసి తీసి దాంట్లో వేయడం. కాలనీ అండి, ఇప్పుడు తీసేసుకుందాము. ఓకే, రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.